వెల్కమ్ టు మోజో టీవీ. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇతర దేశాల్లోని నగరాలకు పోటీనిచ్చేలా ఫ్యూచర్ సిటీ సీఎం రేవంత్ రెడ్డి. వికసిత ఆధ్యాత్మిక భారత్ కోసం ప్రార్థించా బాబా రామ్దేవ్. తెలుగు రాష్ట్రాల్లో అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి. తెలంగాణ రాష్ట్రాన్ని రైజింగ్ తెలంగాణగా అభివృద్ధి చేయడమే తన కళ అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. హైటెక్ సిటీలోని సిఐఐ గ్రీన్ బిజినెస్ సెంటర్లో సిఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ లో 4th సిటీ ఫ్యూచర్ సిటీని నిర్మించాలని నిర్ణయించుకున్నామన్నారు. ఇతర దేశాల్లోని నగరాలతో ఫ్యూచర్ సిటీ పోటీ పడుతుందని చెప్పారు. హైదరాబాద్ ను కాలుష్యరహితంగా చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. We have decided to build the 4th city, that is called Future City in Hyderabad. The Future City of the Hyderabad will compete with New York, London, Tokyo, Seoul and Dubai. We want to build the greatest city in India. It will be only services sector. It will aim for total carbon zero. We are replacing all our 3,200 RTC buses with EV vehicles in Hyderabad. We removed registration and road tax on EVs. Telangana is the fastest growing zone for EV sales in India today. Hyderabad is making itself ready for a climate crisis. We want to become totally flood free. India's first city with a climate change strategy action. We are taking action now. Musi regeneration work has started. A 55-kilometer long river will soon flow here. We are ensuring drinking water supply for 2050 now. Regional ring planning is in process. A regional ring road will be 360 kilometers long. We are planning a regional ring railway around it. We will also have a radial roads connecting ORR and RRR, regional ring road. Between ORR and RRR will be manufacturing base, semi-urban, manufacturing in pharma, life sciences, aerospace, defense, EVs, solar and so on. We have created a high focus on skills and jobs creation. My strategy is to become China plus one alternative for the world. Outside the RRR, that is rural Telangana, we will focus on agriculture, organic farming, cold storages, warehousing for farmers. As Telangana is a landlocked state, I am building both a dedicated highway and railway connect between a dry port here and the Machilipatnam seaport in Andhra Pradesh. All this is because of we have a dream called Telangana. We want our economy to grow and markets functions freely. We believe in balancing government, moderate taxes, high ease of doing business and a robust growth. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి సేవలో యోగా గురు రామ్దేవ్ బాబా వికసిత్ భారత్ ఆధ్యాత్మిక భారత్ సహకారం కావాలని ఆ వెంకటేశ్వరుని వేడుకున్నట్లు తెలిపారు. पहली बार वैकुंठ एकादशी में वेंकटेश भगवान का दर्शन किया और अभिभूत हो और प्रार्थना किया कि भगवान हमारे
देश में सुख समृद्धि शांति रखे और हम सबका विकसित भारत का और आध्यात्मिक भारत का स्वप्न भगवान वेंकटेश्वर भगवान बालाजी पूर्ण करें। తిరుపతి జిల్లా తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంట శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైభవంగా ప్రారంభమైన వైకుంఠ ద్వార దర్శనం ఆగమోక్తంగా పూజలు చేసి వైకుంఠ ద్వారం అర్చకులు దర్శనం ప్రారంభించారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని తుమ్మలగుంటలో వెలిసిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వైకుంఠ ద్వారం భక్తులు దర్శనం చేసుకున్నారు. వైకుంఠ ఏకాదశి ప్రారంభ పూజ అభిషేకంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే డాక్టర్ చివరెడ్డి దంపతులు పాల్గొని స్వామివారికి విశేష పూజలు చేశారు. వైకుంఠ ద్వారంలో కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఉదయం 5 గంటల నుంచే క్యూ లైన్ లో భక్తులు చేరారు. తెలుగు తల్లి విగ్రహం నుంచి ప్రధాన ఆలయం వరకు గంట గంటకు భక్తుల తాకిడి పెరిగింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేసి వైకుంఠం ద్వారం భక్తులను స్వామివారి దర్శనం చేసుకోవాలని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆలయం పరిసరాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సప్త ద్వారాలు భక్తులను ఫల పుష్పాలంకరణ చేశారు. సుగంధ భరిత పుష్పాలు పరిమళం భరిత పత్రాలతో గర్భాలయంతో పాటు వైకుంఠ ద్వారం అలంకరణ చేశారు. తుమ్మలగుంట గ్రామంలోని ప్రధాన రహదారి నుంచి వాహనాల దారి మళ్లించి కార్లు ద్విచక్ర వాహనాలను సైతం పార్కింగ్ స్థలాలకు పోలీసులు మళ్లించారు. క్యూ లైన్ లో గోవిందనామ స్మరణలతో సాఫీగా ముందుకు కదులుతూ అర్ధగంటలో స్వామి దర్శనం భక్తులు చేసుకున్నారు. ఆలయం వద్ద అలంకరణ సామాన్య భక్తులకు దర్శన ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. సాంస్కృతిక వేదికపై నిరంతరాయంగా అన్నమయ సంకీర్తనలు నృత్యాలతో కళాకారులు అలరించారు. టికెట్లు ఇచ్చేయమంటారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ మైనారిటీ విభాగం అధ్యక్షులు షేక్ సిద్దిక్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గురించి ఆనం వెంకటరమణారెడ్డి తప్పుడుగా మాట్లాడటం బుద్ధి తక్కువ మనిషి చేసే పనులు. ఆనం వెంకటరమణారెడ్డి ఇంకొకసారి ఎక్కువ తక్కువ మాట్లాడితే బడిత పూజ జరుగుతుందన్నారు. నమస్తే, నా పేరు షేక్ సిద్దిక్, వైసీపీ మైనార్టీ జిల్లా అధ్యక్షుడిని. గత 2 రోజుల నుంచి 2 రోజుల ముందర మా చంద్రశేఖర్ అన్న రెడ్ క్రాస్కి రాజీనామా చేస్తే ఆనం వెంకటరమణారెడ్డి ప్రెస్ మీట్లో మా చంద్రశేఖర్ అన్న గురించి చాలా ఎక్స్ట్రాగా మాట్లాడేశాడు. అది మాట్లాడడం చాలా తప్పు. ఎందుకు తప్పు అంటే చంద్రశేఖర్ అన్న మీద ఏ మచ్చ లేదు. వెంకటరమణారెడ్డికి ఒళ్ళంతా మచ్చలే. రాత్రి అయితే చాలు ఏ బాల్లో కనిపిస్తాడనేది మందు బార్ షాపులు అందరికీ అడిగితే కూడా చెప్పేస్తారు వెంకటరమణారెడ్డి ఎక్కడ కనిపిస్తాడని. ఇంటి పేరు ఉంది కదా ఆనం అనేది, ఆనం వాళ్ళది మంచి పేరు. ఇతను ఆ కుటుంబంలో పుట్టి చాలా చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఎందుకంటే వాళ్ళే ఆ కుటుంబం వాళ్ళే తిరగటంలో ఒకసారి తరిమి కొట్టారు. ఎందుకంటే ఒకవేళ ఇతను మంచోడు అయి ఉంటే వివేక్ అన్న కానీ వీళ్ళు ఎప్పుడు ఎవరి మీద దాడి చేయరు. ఇతని పరిస్థితి తెలిసి కూడా ఆ విధంగా అంటే తాగిపోతాడు కాబట్టి ఏదంటే అట్లా మాట్లాడేస్తాడు అర్థం లేకుండా. అలాగా మాట్లాడి చంద్రశేఖర్ అన్న మీద మొన్న మాట్లాడాడు. ఏమని, నేను కానీ గన్ పెట్టారా, మేము అనుకుంటే ఏమైనా చేయగలుగుతాము అని చెప్పి. నువ్వు ఏమీ చేయలేవు, నీ వల్ల ఏమీ కాదు. నువ్వు తాగేసి ఎడనా ప్రెస్ మీట్ పెట్టేసి 2 మాటలు మాట్లాడేసి అక్కడికి వెళ్ళిపోతాను. దానికి నీకు ఒక పోస్ట్ ఇచ్చేశారు. ఎందుకంటే ఏదో తాగి వాగుతూ ఉంటాడు అని చెప్పి. కానీ తాగి వాగితే కూడా నువ్వు మంచి వాళ్ళ జోలికి రాకూడదు. నీ తాగిపోతాడు ఉంటారు కదా బ్యాచ్, వాళ్ళ జోలికే వెళ్ళాలా. నువ్వు ఒకసారి టీడీపీ వాళ్ళు ఒక ఇంట్లో కూర్చొని తాగేసి అదే నారాయణ గురించి ఎంత చెడ్డగా మాట్లాడావు అనేది మన దగ్గర వీడియో రికార్డింగ్తో సహా ఉంది.
అది కానీ నేను కానీ బయట పెడితే నారాయణ సారు నిన్ను చెప్పుతో కొట్టి బయట పంపించేస్తారు. ఒకసారి నువ్వు చంద్రశేఖర్ అన్నకి నీ గురించి పోలికలు చూసుకో, ఈయన ఏంది ఆయన ఏంది అనేది. చంద్రశేఖర్ అన్న గురించి ఏదైనా మాట్లాడాలంటే ఎవరికైనా కాలేజీలో చదువుకునే పిల్లగాలు కానీ అది కాలేజీలో చదువు పిల్లగాలు కానీ మా కరోనా టైంలో సావు బతుకులు ఉంటే ఏ విధంగా చంద్రశేఖర్ రెడ్డి అన్న వచ్చి కాపాడాడు జనాలకి, ఏ విధంగా చచ్చిపోతే ఆయన సొంత డబ్బులతో ఎత్తుబడి కానీ మొత్తానికి సొంత డబ్బులతో సొంత నిధులతో చేశాడు. ఈ మధ్య మా ఏరియాలో కూడా ఒక అతను చనిపోతే అతనికి హాస్పిటల్ డబ్బులు కానీ సావు ఎత్తుబడి డబ్బులు కానీ మొత్తం చంద్రశేఖర్ అనే చేశారు. మన చంద్రశేఖర్ అనే జోలికి కానీ మా వైసీపీ జోలికి కానీ వస్తే నీ టాటా తీయేస్తాము. నువ్వేమనుకుంటావు? నువ్వు అందరూ చెప్తావు బచ్చా బచ్చా అని చెప్పి, నువ్వు ఏదో పెద్దవాళ్ళలాగా నీకు చెప్పలేనా? పొట్ట అని చెప్పి చెప్పగలుగుతాను, బచ్చా అని నీకు చెప్పగలుగుతాను, చమిడీలు తీయేస్తానని నీకు కూడా చెప్పగలుగుతాను. కానీ మేము అటువంటి మాట్లాడము, మనం అవసరమలే. నువ్వు అదుపులో ఉండి మాట్లాడు, ఏదంటే అట్లా మాట్లాడు బాబు వెంకటరమణారెడ్డి. ధనుర్మాస వేడుకలలో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని నెల్లూరులో వెలిసి ఉన్న తల్పగిరి రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాన్ని తెల్లవారుజామున 4 గంటలకు తెరిచారు. వైకుంఠ ద్వార దర్శనం నుంచి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ దర్శనం వల్ల వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఎంతో ప్రాముఖ్యత అయినటువంటి మరో శ్రీరంగంగా పిలువబడే నెల్లూరు పెన్నా నది తీరాన వెలిసి ఉన్న శ్రీ శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి దేవస్థానంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లను ఆలయ కమిటీ పూర్తి చేశారు. శ్రీశైలేశ దయాపాత్రం భక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజా మాతరం మునిం లక్ష్మీనాథ సమారంభాం నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ముత్తాగ్రేసులారా, భగవద్బంధువులారా, 10/1/2025 తేదీ ముక్కోటి ఏకాదశి పర్వదినం. నెల్లూరు శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు విశేషంగా జరుగుతుంది. అధ్యయన ఉత్సవాలు అనేటువంటి పేరుతో 31/12/2024 నుండి 10 రోజులు అంటే 9వ తారీఖు వరకు పహల్పత్తు అని, 10వ తేదీ ముక్కోటి ఏకాదశి, ఆ రోజు నుంచి మొదలుపెట్టి 10 రోజులు రాపత్తు అనేటువంటి పేరుతో 20 దినాలు అధ్యయనోత్సవాలు అని ఇక్కడ విశేషంగా చేస్తాం. పాల్పత్తు 10 రోజులు కూడా ఆళ్వార్లందరినీ, ఆచార్యులనందరినీ ఒక దగ్గర చేర్చి వారికందరికీ కూడా పర్విట్ట మర్యాదలన్నీ చేసి 4000 దివ్య ప్రబంధ గానం చేస్తారు. అదేవిధంగా రాపత్తు 10 రోజులు కూడా రీసర్వే కార్యక్రమంతో భూ తగాదాలకు శాశ్వత పరిష్కారం. రైతులు రెవెన్యూ అధికారులకు సహకరించి భూ సమస్యల పరిష్కారానికి తోడ్పాటు ఇవ్వాలి. రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం నల్లగుంటపల్లి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రీసర్వే గ్రామ సభ అవగాహన ర్యాలీని గురువారం రోజు ప్రారంభించిన రాయచోటి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాసులు. ఈ సందర్భంగా ఆర్డీఓ శ్రీనివాసులు మాట్లాడుతూ
నల్లగుట్టపల్లి గ్రామంలో రీసర్వేకి 3 బృందాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఒక్కొక్క బృందం రోజుకు 20 ఎకరాలకు తక్కువ కాకుండా రీసర్వే చేయడం జరుగుతుందని, ముందస్తుగా రైతులకు నోటీసుల ద్వారా తెలియజేయడం జరుగుతుందని, రైతుకు తెలియపరిచిన రోజున అధికారులకు దగ్గరుండి వారి యొక్క డాక్యుమెంట్స్ చూపించి వారికి సహకరించాలని తెలియజేశారు. అదనపు సమాచారం వీడియో రూపంగా తెలియపరచడమైనది. కార్యక్రమంలో రామాపురం మండల తహసీల్దార్ రామాంజనేయులు, డిప్యూటీ తహసీల్దార్ కృపావతి, గ్రామ సర్పంచ్ అయోధ్యాపురం నాగభూషణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నల్లగొట్టపల్లి గ్రామం నందు 21/2025 నుండి రెవెన్యూ మరియు సర్వే అధికారులచే ఏర్పాటు చేసి ఈ రైతులకు రీసర్వే సంబంధించి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఆ రీసర్వే సమయంలో రైతులు ఏ విధంగా అక్కడ అధికారులు కలుసుకొని ఆ రీసర్వే లైన్లో పొలాలలో అనే వివరాలు, దాంతోపాటు ఈ రీసర్వే వల్ల గతంలో కూడా కొన్ని గ్రామాలు జరిగాయి. తర్వాత పథకాలంగా మనకు ఇప్పుడు ఈ నలభై పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ రీసర్వేకి సంబంధించి పూర్తిగా అవగాహన కూడా జరిగేదైనా దీంట్లో ప్రయత్నాలు చేసుకొని ఆ విధంగా మీరు ముందు దక్కాలని చెప్పి సంవత్సరం ద్వారా అవగాహన కల్పించే గౌరవనీయులైన రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు మరియు డిఏ గారు మరియు ఇతర గ్రామ పెద్దలు, సర్పంచ్ గారు, మండల స్థాయి ఉన్నటువంటి అధికారులు, దిగారు మరియు విదేశాల్లో కార్యక్రమంలో పనిలో రీసర్వే అనేది రామాపురంలో నల్లగొండ జిల్లాలో ఆంధ్రప్రదేశ్ రీసర్వే ప్రాజెక్టులో భాగంగా మండలంలో ఒక విలేజ్ తీసుకొని మళ్ళీ రీసర్వే చేయించారు. నల్లగొండ గ్రామంలో 2500 అందులో మేము 19 బ్లాక్గా డివైడ్ చేశాము. 3 రైతులు మీకు సంబంధించి హాజరు కావాలి. మీకు ఏ రోజు నోటీస్ చెప్తాము, ఆ రోజు మీరు నోటీస్ ద్వారా హాజరు ఈ అభివృద్ధి సర్వే చేయకుండా పోతున్నాము. రైతులు మీకు ఏమైనా ముటేషన్ జరిగి ఉంటే అవి కూడా ముటేషన్ చేసుకోండి. వివరాల పేరుతో మార్చుకోండి. ఇవన్న పేరుతో సమస్యలు ఉంటాయి. ఇంకా రీసర్వే అనేది మొత్తం మేము మీకు రైతులు తెలిసి మీ అభివృద్ధి గంట మేరకే రీసర్వే చేస్తాము. ఇచ్చిన కూడా ఆ రోజు చెప్తాము. రైతుల నుంచి మీకు ఇచ్చిన కూడా ఎంత ఉందో తెలియజేస్తాము. మేము మీకు ఏమైనా రైతులకి ఏమైనా ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఇంకా ఈ పూర్తి సర్వే నెంబర్ కానీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం దర్శించుకున్న వారు రామ్దేవ్ బాబా, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, తెలంగాణ మంత్రి దామోదర్ రాజనరసింహ, తెలంగాణ పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, తెలంగాణ ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, తెలంగాణ ఎమ్మెల్యే గడ్డం వినోద్, తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి, తెలంగాణ మాజీ మంత్రి కడియం శ్రీహరి, తెలంగాణ మాజీ మంత్రి సునీత లక్ష్మీరెడ్డి, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు, హోం మినిస్టర్ అనిత, రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర మంత్రి సవిత, రాష్ట్ర మంత్రి సంధ్యారాణి, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు, స్పీకర్ చింతకాల అయ్యన్న పాత్రుడు, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మరియు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఎంపీ సీఎం రమేష్, ఎంపీ డీకే అరుణ, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బండ్ల గణేష్, సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్, సినీ నటుడు సప్తగిరి, సినీ నటుడు శ్రీనివాస్ రెడ్డి, చాముండేశ్వరి నాథ్ మరియు బ్యాడ్మింటన్ పుల్లెల గోపీచంద్, నైవి సుబ్బారెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్ తదితరులు దర్శించుకున్నారు.
ఎందుకు లైట్ రాయవా? గుడ్ మార్నింగ్ బా. కొంచెం వస్తున్నాను. ఐడు కొద్ది వెనక్కి వచ్చింది. కొంచెం వెనక కొద్దిగా వెనక్కి పెట్టాను. కెమెరా వెనక్కి. నెల్లూరు జిల్లా సైదాపురం మండలం సైదాపురంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆవరణలో నిరసన చేపట్టి అనంతరం తహసీల్దార్ ఈగా రమాదేవి లిఖిత పూర్వకంగా వినతిపత్రం చేశారు. సైదాపురంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో దళితులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టి అనంతరం గ్రామ రెవెన్యూ అధికారి సూర్యను వెంటనే విధుల నుండి తొలగించాలని వారు నినాదాలు చేస్తూ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జోగపల్లి గ్రామ దళితులు మరియు ఐఎఫ్టియు జిల్లా కార్యదర్శి రమేష్, జిల్లా రైతు కూలీ సంఘం కార్యదర్శి అంకయ్య నాయుడులు, వెంకటయ్య, మమత, రమణమ్మ, యశోదమ్మ, శారదాలు పాల్గొన్నారు. జోగుపల్లి గ్రామ భూ కబ్జాదారుడు మేకల కృష్ణ అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జోగుపల్లి గ్రామంలో సీలింగ్ ద్వారా ప్రభుత్వం పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములకి హక్కు కలిగిన భూములు అయితే ఉన్నాయో ఆ భూములు సాగు చేసిన భూముల మీద ఆ గ్రామంలో ఉంటే భూస్వామి మేకల కృష్ణమనాయుడు అతని అనుచరులతో గత నెలలో దళితుల మీద దౌర్జన్యం చేసి బలవంతంగా సర్వేలు తీసుకెళ్ళి సర్వే చేసే ప్రయత్నం చేస్తూ ఉంటే అక్కడ దళితులు అడ్డుకున్న తర్వాత అక్కడి నుంచి సర్వేలు వెళ్ళిపోయిన తర్వాత అది కష్టపెట్టుకున్నటువంటి మేకల కృష్ణమనాయుడు ఆయన అనుచరులు అక్కడ ఉన్న దళితుల మహిళల మీద దాడి చేయడం కాకుండా కులం పేరు దూషించి ఈ రోజుకి 2 నెలలు గడుస్తున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇవాళ భూ కబ్జాదారులకు, భూస్వాములకు తొత్తులుగా ఇవాళ మొత్తం కూడా వీఆర్ఓ సూర్యు లాంటి వాళ్ళు కొమ్ము కాస్తూ ఇవాళ దళితుల్ని, గిరిజనుల్ని భూమిని దక్కనికుండా చేస్తూ ఉన్నారు. దీన్ని మేము అఖిల భారత రైతు కూలీ సంఘంగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీని మీద పోయిన నెల 16వ తేదీన జిల్లా జాయింట్ కలెక్టర్ని కలిసి జరిగిన ఘటన మీద మేము ధర్నా చేసి అర్జీ ఇవ్వడం కూడా జరిగింది. స్పందించిన జాయింట్ కలెక్టర్ గారు
33, 36, 15, అదేవిధంగా 36, 38, 51లో కలిగిన భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములకు సంబంధించినటువంటి గతంలో సీలింగ్ ద్వారా ప్రభుత్వ భూములు ఇవి. ఈ భూములకు సంబంధించి అక్రమంగా అన్యాయంగా గ్రామ లెక్కల్లో నమోదైనటువంటి పేర్లను తొలగించి ఆ భూమికి మీకు భూమికి సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో వివరాలు నివేదిక రూపంలో పంపమని చెప్పని ఆదేశాలు జారీ చేస్తే ఆ ఆదేశాల అనుసారం గతంలో విఆర్ఓలో సర్వే చేసిన రిపోర్టును పక్కన పెట్టి భూస్వాములకు ఏజెంట్గా వ్యవహరిస్తున్నటువంటి విఆర్ఓ సూర్యముని ఇవాళ కృష్ణమనాయుడు అధికార పార్టీ అండదండలతో ఆ గ్రామంలో ఇన్ఛార్జిగా నియమించుకొని దళితులకు గిరిజనులకు సంబంధించిన హక్కులు ఏవైతే ఉన్నాయో 1B అడంగులు చేసేటువంటి వివరములు కానీ అదేవిధంగా డీరిస్టో నమోదైన వివరములు కానీ అదేవిధంగా అడంగులో నమోదు వివరములు కానీ ఇవన్నీ నివేదికలో చేర్చకుండా మొత్తం కూడా ఆయనకు అనుకూలంగా మొత్తం రిపోర్ట్ రాసి దళితులు గిరిజనులకు మొత్తం తీవ్ర విధంగా అన్యాయం చేశారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.